హలో, అందరూ బాగున్నారా? ఈ రోజుల్లో పిల్లల గురించి చెప్దామని నా బాధని చెప్దాం అనుకుంటున్నాను. నాకంటే మామూలుగా సమాజంలో పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పడానికి మాత్రమే ఇది. పిల్లలు అసలు బయటికి వెళ్తున్నారంటే సరిగా వస్తారో లేదో అని బాధ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, దోమలు అన్నీ అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మన బాధని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. మనం చెప్తుంటే వాళ్ళకి లెక్క చేయలేదు. అసలు ఎప్పటికి వీళ్ళకి అర్థమైద్దో ఏమిటో. వెళ్ళిపోతారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మేము పెళ్లి చేసుకున్నామని స్టేషన్లో కేసులు పెట్టుకుంటారు, అవి ఇవి. అసలు మనం చెప్పిన మాట ఎందుకు వినరేమో. ప్రేమ గుడ్డిది అంటే ఇదేనేమో. నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ పిల్లల గురించి చెప్దామని చెప్పి నాకు అనిపించింది, చెప్తున్నాను. ఇది కరెక్టో కాదో కానీ ప్రేమ అంటే ఇంతేనా ఉంటుంది అసలు? ఎందుకు పిల్లలు ఈ విధంగా వినరు? పిల్లలు మన మాట ఎందుకు వింటలేదు అసలు? మన పెంపకం ఏమైనా తేడాగా ఉందంటే మన ఇంట్లో బాగానే ఉంటున్నారుగా, బయటకు వెళ్ళాక ఎందుకు ఇలా చెడిపోతున్నారు? అసలు ఏం అర్థం కావట్లేదు. పిల్లలు పిల్లల్లాగా ఉండట్లేదు. చాలా బాధ వేస్తుంది నాకు. దీని గురించి సందేశంలాగా చెప్దాం, మంచి మాట చెప్దాం అనుకుంటాను. మళ్ళీ ఏమన్నా కామెంట్ రూపంలో పెట్టండి. ఏమన్నా నేను మాట్లాడేది ఏమన్నా తప్పు ఉందేమో. పిల్లల గురించిన ఈ రోజుల్లో పిల్లలే సరిగా ఉండట్లేదు అసలు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. మన బాధని వాళ్ళకి చెప్తున్నాము, ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండండమ్మా అని. అయినా వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రేమ గుడ్డిది అంటే ఇట్లానే ఉంటుంది. వాళ్ళకి మన మాటలు లెక్క చేయవు. వాళ్ళకి చేదు మాత్రలాగా వెళ్తూ ఉంటాయి. అందుకనే వాళ్ళు లెక్క చేయరని నాకు అనిపిస్తుంది. ఇది ఎవరికన్నా ఒకరికన్నా తెలిస్తే నేను ఇచ్చిన మంచి మాటలు వాళ్ళకి ఎక్కుతాయేమో అనుకుంటున్నాను. అందుకని చెప్దామని పెద్దదానిగా చెప్దాం అనుకుంటున్నాను. అది కరెక్టో కాదో తెలీదు. కామెంట్ రూపంలో పెట్టండి, నేను కరెక్టో కాదా అన్నది. నేను చెప్పిన మాటలే ఎవరికన్నా నొప్పించుంటే ఏమన్నా నొప్పించుంటే ఏమనుకోవద్దండి. ఏదో నా బాధని సమాజాన్ని, పిల్లల్ని చూస్తూ ఉండలేక నా బాధని ఇలా యూట్యూబ్ ద్వారా చెప్దామనుకుంటూ మీకు చెప్తున్నానండి. అదండి నా బాధ. అసలు పిల్లలు వినండి, పెద్దల మాట వినండి. పెద్దల్ని ఎందుకు ఈ విధంగా బాధపడుతున్నారు? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నారు మిమ్మల్ని. ఆ బాధను ఎందుకు అర్థం చేసుకోరు మీరు? అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా వినండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే కామెంట్ చేయండి. బాయ్.